पर्सन मैं फायदा होता है सेल कौन कर ले वो आती बात क्या कहते हो ना Ini aja, nak buat apa nak kalau siapa? Ama, panci dia dah. Ayo. Ayo ni. మేడం మేడం పక్కన Kita tengok mak. అందరికీ నమస్కారం. ఈరోజు వహీదా గారు తర్వాత కాదర్ బాషా అన్న ఆధ్వర్యంలో మీరు పార్టీలో జాయిన్ అవ్వడము చాలా సంతోషము. వినిపిస్తుందమ్మా? నేను కొంచెం మాట్లాడకుండా ఉంటే ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వాళ్ళు మహిళలు ముఖ్యంగా ఎక్కువ పెద్ద ఎత్తున మహిళలు జాయిన్ కావడము తెలుగుదేశం పార్టీలో అనేది చాలా సంతోషము. ఎందుకంటే మీరందరూ ఒకటి గమనించాలా, తెలుగుదేశం పార్టీ ఒక్కటే మరి మైనారిటీలకు ముస్లింలకు మేలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరందరూ గమనిస్తే 5 సంవత్సరాల ముందు ఎట్లా ఉంది? మనకు రక్షణ ఉన్నింది, మనకు రిజర్వేషన్లు ఉన్నాయి. వీళ్ళు మనకున్న రిజర్వేషన్, ముస్లిమ్స్కున్న రిజర్వేషన్ కూడా తగ్గించాలని చూశారు. 5% ఉండేది 4% చేయాలని చూశారు, కానీ అడ్డుకున్నాము. అట్లాగే నామినేటెడ్ పదవులు కానీ మీరు గుర్తుందో లేదో, తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మన పిల్లలకు విదేశీ విద్యను అందించినారు, అవునా కాదా? షాదీఖానాలు ఏర్పాటు చేసినారు. మరి ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు ఎన్ని షాదీఖానాలు ఏర్పాటు చేసినారు? అట్లాగే పెళ్లి కానుక ఇచ్చినారా లేదా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో నేను చెప్పేది ఇచ్చినారు. ఆ తర్వాత ఇట్లా ఎన్నో పథకాలు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నా చేసినాడా మైనారిటీలకు? మొన్న రంజాన్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో రంజాన్ వస్తే ఎట్లా ఉండేది మీరే చెప్పండి? మన మసీదులు లైట్లు వేసి పెయింట్లు కొట్టి కలకలలాడేది, అవునా కదా? రంజాన్ టోఫా ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇయ్యలే. వీళ్ళు ఏంటంటే ఎన్నికలకు ఒక్కటే మనం గుర్తొస్తాం. అట్లాగే మీరు అనుకోవచ్చు, అక్కడ కొంతమంది తప్పుడు సమాచారాలు ఇవ్వచ్చు. ఈ వైసీపీ ప్రభుత్వము ఇప్పుడు మన ఒక్కొక్కరి పైన 3 లక్షల అప్పు ఉంది. ఒక్కొక్కరిపైన 3 లక్షలు అప్పు ఉంది. ఈ అప్పు తీరాలంటే ఏం చేయాలి మనం? నువ్వు కట్టగలుగుతావా 3 లక్షలు? ప్రభుత్వానికి కట్టగలుగుతామా? నాకే కష్టము, మరి మీకు కష్టము. మీకు కాదని చెప్పు. 3 లక్షల అప్పు తెచ్చినాడు వైసీపీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ లక్ష 3 లక్షల అప్పు తీరాలంటే మన పైన మీరు జరగండి కొంచెం. మీరందరూ ఉంటే ఎట్లా? మరి మన అందరిపైన ఒక్కొక్కరి పైన ఇంట్లో 5 మంది ఉంటే 5 మంది పైన 3 లక్షలు అంటే 15 లక్షల అప్పు తెచ్చినారు. ఈ అప్పులు తీరాలంటే ఏం చేయాలా?
కేంద్ర ప్రభుత్వంతో పొత్తు పెట్టుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అప్పుడు 2014లో కూడా పొత్తు పెట్టుకున్నారు. మీకు ఏమన్నా ఇదైందా చెప్పు? ఎక్కడ అన్యాయం జరగలే, ఇంకా మంచి జరిగింది. ఓన్లీ కేంద్ర ప్రభుత్వంతో మనం ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నామంటే అది ఏ పార్టీ అయినా కావచ్చు, బీజేపీ కావచ్చు లేకపోతే కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, కానీ అధికారంలో ఉంది కాబట్టి అధికారంలో మనకు మేలు కావాలి కదా, ఆడి నుంచి డబ్బులు రావాలి కదా, మనకేమన్నా మంచి జరగాలంటే. అందుకు మాత్రమే పొత్తు పెట్టుకున్నారు, ఇంకా వేరే ఉద్దేశం లేదు. కాబట్టి అందరూ కూడా నమ్మద్దండి వాళ్ళు చెప్పే మాటలు. అయినా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ రద్దు చేసిందా లేదా? మనకు మంచి చేసింది. కానీ ఒకటి మీరందరూ గుర్తు చేసుకోవాల్సింది ఒకటి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే నిలబడుతున్నారు. ఫారూక్ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, నేను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. కాబట్టి మనకు మంచి జరగాలన్నా మహిళలు మీరు గుర్తుందా, ఒక వారం క్రితము రంజాన్కి మసీదుకి వెళ్తూ ఉంటే నందికొట్కూరులో బుర్కా తీసి చెప్పులతో కొట్టినాడు ఒక మహిళను, గుర్తుందా? వాడు ఎంత ధైర్యం ఉంటే మహిళను పట్టుకోవడమే తప్పు, మళ్ళీ బుర్కా వేసుకున్న ముస్లిం మహిళను పట్టుకొని బుర్కా తీసి చెప్పులతో కొట్టినాడు. ఇది వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకం. మనం ఆపాలి అంటే ఈసారి మంచి వ్యక్తులకు ఓటేయాలా. ఫారూక్ గారు మీ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళందరికీ తెలిసిందే, ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేయలేదు. సింపుల్ మనిషి, మంచి ఎంచినాడు కానీ ఎప్పుడు కీడెంచలేదు ఆయన. నేను ఒక డాక్టరు, మహిళలే మీరు నన్ను గెలిపించాలా, మీకు మంచి చేస్తాను, అండగా ఉంటాను, ఎప్పుడైనా అండగా ఉంటాను. వైద్యం ఉంటుంది, ఇంకా అన్న ఉన్నారు, కాదర్ భాష అన్న ఉన్నారు, ఇంతమంది పెద్ద ఎత్తున జాయిన్ అయినారు. ఏదైనా ఇబ్బంది కలగని మీ వార్డు 4వ వార్డు కదా, 4వ వార్డు వెంటనే నాకు ఫోన్లు కొట్టండి. మీ ఇంట్లో సమస్యలైనా నాకు ఫోన్లు కొట్టండి.